నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఊరట, ప్రభుత్వ వైద్యశాలకు ఎమ్మెల్యే అరవింద్ బాబు 10 ఏసీలు ఏర్పాటు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి, పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ట్రాఫిక్ సిఐ లోకనాథ్. డిజిటల్ మహానాడుకు రండి, ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపు. మురుగునీటితో చెరువును తలపిస్తున్న సోఫాల బజారు రోడ్డు, 24వ వార్డులో పాత సమితి ఆఫీస్ దగ్గర. నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లల పట్ల తన దానగుణాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీలను, వారికి సేవ చేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని చూసి వారు పడుచున్న అగచాట్లకు చలించిపోయి ఏసీలు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణ ధరించిన ఎమ్మెల్యే అదే స్ఫూర్తితో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పాత ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డెలివరీ విభాగాన్ని లింగంగుంట్ల నరసరావుపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్పందించిన ఎమ్మెల్యే అరవిందుడు అందరి వాడై 6 లక్షల విలువ గల 10 2 టన్ ఏసీలను స్వంత నిధులతో ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నడుస్తోందని, ప్రభుత్వ వైద్యశాల యందు డైలీ 700 ఓపీలు వస్తాయని, నెలకు సుమారు 400 డెలివరీలు చేస్తారని తెలిపారు. డెలివరీ రూమ్ ఆధునిక వసతుల ఏర్పాటుకు శారదాంబ గుప్తా 2 లక్షల రూపాయలు ఇచ్చారని, కపిలవాయి విజయ్ కుమార్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారని అన్నారు. అవసరాన్ని బట్టి ఇంకా 5-6 ఏసీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎండాకాలం, అందులోనూ రోహిణీ కార్తెలో ఉన్నాం కాబట్టి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లల కోసం సేవలు అందించే డాక్టర్స్, ల్యాబుల చల్లదనం కోసం ఏసీలు అందించామని అన్నారు. ఆర్ఓ ప్లాంట్, డయాలసిస్ ల్యాబ్ ప్రారంభించడానికి త్వరలో హెల్త్ మినిస్టర్ వస్తారని తెలుపుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు మంచి సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్కి వచ్చి చూసి మాట ఇచ్చి ఏసీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి డాక్టర్లు, సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. సోదరులందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు ఇక్కడ. ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్లో, ఆప్థల్మాలజీ, వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్లో కానీ, సర్జరీ రూమ్లో కానీ, థియేటర్లో కానీ, డాక్టర్స్ రూమ్లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2 టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ సతీష్. నేను ఇక్కడ పీడియాట్రిక్స్ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ అరవింద్ బాబు గారు కొన్నాళ్ల క్రితం పాత హాస్పిటల్లో మా వార్డుకు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఎండకి బాగా సఫర్ అవుతున్నారనేది గమనించారు. ఆ టైంలో మేము సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, పిల్లలు 102, 103 జ్వరాలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అని తెలియజేయగానే సార్ అప్పటికప్పుడు మాకు ప్రామిస్ చేశారు, మీరు కొత్త హాస్పిటల్కి త్వరలో షిఫ్ట్ అవుతున్నారు, షిఫ్ట్ అవ్వగానే మీకు ఏసీలు అందజేస్తామని చెప్పారు. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. చాలా మంది మాటలు చెప్తుంటారు, వెళ్తుంటారు, కానీ ఇది అవుతుందా లేదా అంటే, నేను నర్సరావుపేట కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ పరిస్థితులు తెలియవు, అవుతుందా లేదా అని మనసులో అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ఇక్కడ ఉండే మా గర్భవతులు, బాలింతలు, ఇక్కడ ఉండే పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకి, ఇక్కడ వచ్చేసిన అందరికి, డాక్టర్స్ కి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఏంటంటే మన నర్సరావుపేట పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లు మరి చాలా ఇబ్బంది పడటం మన ఎమ్మెల్యే గారు గుర్తించి మరి ఇక్కడ 10 2 టన్ ఏసీలు వాళ్ళ సొంతంగా సుమారు అంటే దాదాపు 6 లక్షల రూపాయలు ఇవాళ వెచ్చించి
ఇక్కడ ముఖ్యంగా మహిళలు కాన్పులు చేసిన ప్రసవించిన మహిళలు కానీ అట్లాగే డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ కూడా చల్లగా ఉండాలి ఈ వాతావరణం అని ఈ రోజున 10 ఏసీలు మరి వారు ప్రత్యేకంగా వారి అబ్బాయి తరఫున ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి నర్సాపేట పట్టణంలో పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అవటం వల్ల ప్రతిసారి ఎక్కువ సార్లు వారం కూడా విజిట్ చేసి ఇక్కడ వారి అనుభవం, ఇక్కడ పేషెంట్లకు ఏం కావాలి, ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, డాక్టర్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇప్పుడే చూసాం. మనతో పాటు వచ్చి ఈ రోజున అక్కడ ఓపీ రాయించుకున్న రిజిస్ట్రేషన్ పేషెంట్లను అన్ని అడిగి ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ కూడా వాళ్ళు రాసుకునే వాళ్ళు స్పీడ్గా రాసుకోండి అంటే రోజు కూడా 1000 మంది ఇక్కడ మన పట్టణంలో కాదు చుట్టూ రూరల్ నుంచి కూడా చూశాను. మహిళలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా 1000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇక్కడ చూసుకొని వెళ్ళటం అనేది మరి చాలా అభినందించదగ్గ విషయం. ఇవ్వారు ఈ రోజు కూడా పేపర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్ లేవు అని పేపర్లో ఇచ్చారు. బాత్రూమ్లు, టాయిలెట్లు బాగలేవని. మరి వాళ్ళ ఆయన దాదాపు 4-5 లక్షలు పెట్టి ఏసీ మిషన్లు పెట్టారు. మొన్న వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి పాత గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క గర్భిణీ స్త్రీ దగ్గర 3000 వసూలు చేస్తున్నారు అని ఆయన స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు నేను దాదాపు ఒక 20 మందిని విచారించాను. ఎవరి దగ్గర ₹1 తీసుకున్నామని చెప్పలేదు. ఎవరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ లేని పొంది అభాండాలు వేయటం రాజకీయంగా మంచి పద్ధతి కాదు. సేవ చేస్తున్నప్పుడు సేవ చేయమని చెప్పాలి. మరి ఈయన ఉదయం 6ంటికి బయలుదేరి ఎండనకుండా తిరుగుతున్నాడు. మేము తిరగలేక మేము నమస్కారం పెట్టాం. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని అడిగారు ప్యాంప్లెట్స్కి ఓపీ కాగితాలు కావాలని. 1,00,000 ప్యాంప్లెట్స్ పేతాలు పంపించాను. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాలు, తోటల వద్ద మంటలు వెలిగించకుండా ఉండాలని, విద్యుత్ వైర్ల లోపాలను వెంటనే సరిచేయించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పల్నాడు. ఈ మధ్యకాలంలో మనకి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఎండల తీవ్రత అనేది పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉంది. మాకు ప్రతిరోజు కూడా ప్రతి ఫైర్ స్టేషన్కి ఇక్కడ ఉన్నటువంటి 6 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. 6 ఫైర్ స్టేషన్ కూడా రోజుకు 3 నుంచి 4 కాల్స్ ఫైర్ కాల్స్ రావడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా ఈ పొలాల్లో జరిగేటువంటి ఫైర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటికి కారణం ఏంటంటే రైతులు ఆ వేస్ట్ వ్యర్థాలని వెంటనే కాల్ చేస్తున్నారు. అక్కడ అవి ఎక్స్టెండ్ అయిపోయి పక్క పొలానికి పక్కన ఏదైనా సబ్ స్టేషన్స్ కానీ ఇళ్ళు కానీ గడ్డి వాములు వాటికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. రైతులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైనా కన్ఫైన్డ్ ఏరియాలో అంటే ఫైర్ ఎక్స్పాన్షన్ అవడానికి వీలైనటువంటి ప్రదేశంలో వాటిని ఫైర్ చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఫైర్ అనేది చేయాలి. లేకపోతే ఒక 15 రోజుల తర్వాత వాటిని కాల్చుకుంటే అప్పుడు మనకి ఈ ఎండల తీవ్రత కూడా తగ్గుతుంది కాబట్టి ప్రమాద తీవ్రత ఉండదు. అందువలన రైతులు ఒక 15 రోజులు ఈ వ్యర్థాలను కాల్చడం అనేది మానివేయవలసిందిగా కోరడమైనది. ఏదైనా కాల్చేటప్పుడు కూడా వాటర్ డ్రమ్ములు కానీ ఏదైనా పెట్టుకొని కాలిస్తే అది ఎక్స్పాన్షన్ కాకుండా కంట్రోల్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి ఇళ్లలో కూడా ఈ మధ్యలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏసీలు కాలిపోతున్నాయి. ఈ ఏసీలు కాలటానికి కారణం ఏంటంటే కంటిన్యూస్గా ఏసీలను ఉపయోగించడం, అంటే తక్కువ డిగ్రీల్లో పెట్టుకొని అంటే 18, 19 అలా పెట్టడం వలన ఏసీ పైన ఎక్కువ భారం పడి ఫైర్ అనేది జరుగుతుంది. ఎక్కువ గంటలు కంటిన్యూస్గా కూడా ఈ ఏసీలని ఉపయోగించకుండా ఉండాలి. కరెంటు పోయి రాగానే వెంటనే ఏసీని ఆన్ చేయకూడదు. ఏసీలని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటిని మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రిడ్జులు కూడా ఫైర్ అవుతున్నాయి. ఈ ఫ్రిడ్జులు కూడా జాగ్రత్తగా మనం వాటికి ఉండవలసిన సాకెట్, వాటికి ఉండవలసిన పవర్ అంతా కరెక్ట్గా చూసుకొని వాటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఈ మనకి ప్లగ్ సాకెట్స్లో కూడా దానికి కేటాయించబడినటువంటి ఆ పవర్నే తీసుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ మల్టీ ప్లగ్స్ పెట్టి మనం ఎక్కువ తీసుకుంటే మామూలుగానే ఇప్పుడు చాలా హీట్ ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ మల్టీ ప్లగ్స్ పెట్టడం వలన ఇంకా ఎక్కువ స్థాయిలో హీట్ అనేది జనరేట్ అయ్యి లోపల ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ అనేది మెల్ట్ అయిపోయి
అగ్ని ప్రమాదాలు అనేవి ఎలక్ట్రికల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా గమనించాలి. తర్వాత ఈ గ్యాస్ ఫైర్లు కూడా మాకు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ఆ గ్యాస్ లీక్ అయ్యి అంటే ట్యూబ్ పగుళ్ళ వలన ఎక్కువ కాలం ట్యూబ్ని చేంజ్ చేయకుండా కంటిన్యూస్గా వాడటం వలన ఆ ట్యూబ్లోని పగుళ్ళ నుంచి గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైనా అక్కడ ప్రమాదం జరగగానే వెంటనే ఆ రెగ్యులేటర్ నాబ్ని బంద్ చేసేయాలి. చేసి వెంటనే సిలిండర్ని ఓపెన్ ప్లేస్కి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఏదైనా గన్నీ బ్యాగ్ కానీ ఏదైనా తడిపేసి ఆ సిలిండర్ పైన వేస్తే అగ్ని ప్రమాదం అనేది నివారింపబడుతుంది. ముఖ్యంగా డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఆ గ్యాస్ ఉపయోగించి వంటలు అనేవి చేయరాదు. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యలో మనకి ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి 2 వీలర్స్లో 4 వీలర్స్లో చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటికి కూడా అంటే సరైన ఛార్జింగ్ ఎక్విప్మెంట్ కానీ అంటే నాసిరకమైనటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఈ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ అనేవి ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువ ఉపయోగించేటప్పుడు కానీ ఫైర్ అవడం జరుగుతుంది. వీటిని మనం అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్ గైడ్లైన్స్ని పాటించి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జింగ్ కిట్ ద్వారా మాత్రమే ఛార్జింగ్ చేసుకుంటే వాటికి అగ్ని ప్రమాదాలు కూడా నివారింపబడతాయి. నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎండాకాలంలో వాహనాలను నీడలో నిలిపి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలందరికీ కూడా మనకి వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా రోడ్డు మీదకి మీ వాహనాలతో వచ్చేటప్పుడు దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎందుకంటే ఈ వేసవికాలం మీరు వాహనాలని ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగేటప్పుడు ఈ ఎండకి ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ముఖ్యంగా మల్లం సెంటర్లో కానీ అలాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పల్నాడు బస్టాండ్ దగ్గర ఇలా మేజర్ జంక్షన్లు ఏవైతే ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా మీరు వెహికల్స్ రోడ్డు మీద అడ్డంగా పార్క్ చేయటం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తేటప్పుడు ఈ వేసవికాలం ప్రజలకి మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానే దయచేసి మీ వాహనాలని సరైన పార్కింగ్లో పెట్టుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే మనకి మరికొద్ది రోజుల్లో స్కూళ్ళు, కాలేజీలు అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఈ ట్రాఫిక్ నియమాల గురించి కొంత చెబుతా, అలాగే పిల్లలకు దయచేసి సెలవుల టైంలో ఎవరికి కూడా వాహనాలు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం వల్ల వారు రోడ్డు మీదకి ఈ ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా వచ్చి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానివ్వండి, లేదనుకుంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని ఈ 2 వీలర్ మీద ఎక్కించుకొని రోడ్డు మీద ఫాస్ట్గా నడపడం వల్ల కానివ్వండి ప్రమాదాలు జరిగి ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ యొక్క పిల్లలకి మేజర్లు కాకుండా వాహనాలని ఇవ్వద్దని చెప్పేసి మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు కానివ్వండి, లేదనుకుంటే వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనము ఈ నరసరావుపేటలో మనము ట్రాఫిక్ని కొంతవరకు క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 27, 28 తేదీలలో జరిగే టీడీపీ మహానాడుకు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా హాజరు కావాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడులో నరసరావుపేట నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పసుపు చొక్కాలు, పార్టీ కండువాలతో పాల్గొనాలని కోరారు. అందరికీ శుభోదయం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు. రేపు 27, 28 తేదీ జరగబోయే
మహానాడు పసుపు పండక్కి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా వేలాదిగా హాజరై మన స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 27వ తేదీ 28వ తేదీన మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మరి ప్రతి కార్యకర్త ముందుకు రావాలి. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన యువ నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈసారి మహానాడుని హైబ్రిడ్ వెరైటీల విర్చువల్గా మరి దాదాపు 1850 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి మరి సూచన మేరకు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి క్లస్టర్స్లో 10 కమ్యూనిటీ హాల్స్లో ఒక్కొక్క హాల్లో దాదాపు ప్రతిరోజు 3 నుంచి 4,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకోవాలి. వారిని గుర్తు తెచ్చుకునే కార్యక్రమంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించుడు. రేపు 28వ తేదీన మనం అందరం కూడా 27, 28వ తేదీన మనం అందరం కూడా పసుపు చొక్కాలు వేసుకొని అందరం కూడా సభ్యత కార్డులు మెడలా వేసుకొని ఈ కార్యక్రమానికి అందరం కూడా ఉత్సాహంగా హాజరవ్వాలి. నరసరావుపేట పట్టణంలోని 24వ వార్డు పాత సమితి ఆఫీస్ రోడ్లో ఉన్న సోఫాల బజారులో మురుగు కాలువల్లో నీరు సరిగా వెళ్ళకపోవడంతో కాలువలు నిండిపోయి మురుగునీరు రోడ్డు మీద పొంగి పొర్లుతోంది. దీంతో రోడ్డు మొత్తం చెరువును తలపించేలా మారుతుంది. గత 20 రోజులుగా ఈ సమస్యను సచివాలయ సిబ్బందికి పలుమార్లు తెలియచేసినా ఇప్పటికీ పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు నిఖితారెడ్డి మరియు తిమ్మిశెట్టి హర్షిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నిర్వహించిన బీఎస్సీ ఇగ్నైట్ స్మార్ట్ హైరింగ్ నియామక ప్రక్రియలో ఉద్యోగ అవకాశాలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ వారి కృషి, పట్టుదల మరియు అంకిత భావాన్ని ప్రశంసించారు. My name is Nikita. I am from Krishnaveni Degree College. I am very happy to share this news. I got selected in TCS company, and the placement interview has helped me to improve my communication skills, aptitude and confidence. I thank to our college management and placement officer for encouraging me. Thank you. Good morning to all. My name is Harshini. I am from Kattubudavarpalayam. I got selected in TCS Smart Hiring 2026. I am very happy to share this news to you all.
This improves my communication and aptitude skills. This interview was held on April 28 in Kakinada. I am so happy to share with you all. I am very thankful to the college management for providing such programs to the students. Thank you. నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మల్లమ్మ సెంటర్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. సోదరులందరికీ ధన్యవాదాలు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాంలో మన నర్సరావుపేట 1 టౌన్ కిరాణా మర్చెంట్ వాళ్ళు అందరూ కూడా కలిసి షాపులు అయిన తర్వాత 8 నుంచి 11 దాకా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరి మున్సిపల్ అధికారులు, మరి వ్యాపారవేత్తలు, రైతు సోదరులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని వెనుకోట రోడ్లో ఉన్న ఫ్లైఓవర్ని ఎక్కడ కూడా దుమ్ము లేకుండా శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పాదచారులకు, మోటార్ వెహికల్స్ మీద వెళ్ళే రవాణా చేసే వాళ్ళందరూ కూడా, ప్రయాణం చేసే వాళ్ళకి దుమ్ము ధూళి లేకుండా మొత్తాన్ని శుభ్రం చేస్తున్నాము. ఎండ తగలకుండా కూడా మరి ఆ మల్లమ్మ సెంటర్లో పైన సన్షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని చేశారని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ మహానాడు సందర్భంగా నర్సరావుపేట పట్టణం మొత్తాన్ని కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాము. ఈ నెల 27, 28 తేదీలలో జరిగే టీడీపీ మహానాడుకు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా హాజరు కావాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండుగ అంటే మహానాడు అని పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడులో నరసరావుపేట నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పసుపు చొక్కాలు, పార్టీ కండువాలతో పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ మహానాడు. అన్నగారి జయంతి రోజున ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పండగ వాతావరణంలో జరుపుకునేటటువంటి కార్యక్రమం మహానాడు. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఒక పక్క పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం, అలాగనే వాటిని తగ్గించుకోవడం కోసం, ఆ ఖర్చును తగ్గించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆ వెహికల్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం హైబ్రిడ్ పద్ధతిలో ఈ సంవత్సరం 2026 మే 27, 28 తారీఖుల్లో మహానాడు జరగబోతూ ఉంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా, స్టేట్ కమిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్లో కూర్చుని, అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్కి ముందే. ఆ క్లస్టర్ల లెవెల్లో ప్రతి క్లస్టరు కూడా తప్పనిసరిగా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కలుపుకొని, అలాగనే పట్టణంలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కలుపుకొని మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపబోతా ఉన్నాం. తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, తెలుగు రైతు, తెలుగు విద్యార్థి, తెలుగు యువత అందరూ కూడా ఈ హైబ్రిడ్ విధానాన్ని దిగ్విజయం చేయాలి. మొట్టమొదటిసారి ఈ రకంగా డీసెంట్రలైజ్ చేసి క్లస్టర్ వైజ్గా మీటింగ్ పెడతా ఉన్నాం. అక్కడే స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు, అలాగనే పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా, పెద్దలందరూ కూడా అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆ రోజున 2 రోజులు కూడా వాళ్ళ ఉపన్యాసాలు ఉంటాయి. కాబట్టి అలాగనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేటువంటి దిశానిర్దేశం కూడా ఆ మహానాడు ద్వారా జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా రేపు 27, 28 తారీఖుల్లో జరిగేటువంటి ఈ హైబ్రిడ్ మహానాడు విధానాన్ని మీ క్లస్టర్ ఏరియాలో మీరంతా కూడా అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చిలకలూరుపేట హైవేపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి ట్రస్ట్ ఎదురుగా ఉన్న హైవేపై పరస్పరం ఢీకొన్న ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు మరియు టాటా ఏసీ వాహనాలు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏసీ డ్రైవర్కు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఊరట. ప్రభుత్వ వైద్యశాలకు ఎమ్మెల్యే అరవింద్ బాబు 10 ఏసీలు ఏర్పాటు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ సిఐ లోకనాథ్. డిజిటల్ మహానాడుకు రండి. ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపు. మురుగునీటితో చెరువును తలపిస్తున్న సోఫాల బజారు రోడ్డు 24వ వార్డులో పాత సమితి ఆఫీస్ దగ్గర. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.